హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో HTML ఫార్మ్స్ అంటే ఏంటో స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ మనం ఫ్రీక్వెంట్గా వాడే ఇన్పుట్ టైప్స్ ఏంటి, డ్రాప్ డౌన్ అది ఎలా సెట్ చేయాలి, రేడియో బటన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. అండ్ ఈ వీడియోలో మనం బిల్డ్ చేసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ఈ ఫ్రీ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ సిరీస్లో వీడియో 3 అనమాట. ముందు ఆల్రెడీ 2 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ సిరీస్ని కానీ మీరు అలా ఫాలో అవుతుంటే మీరు ఒక మంచి ఫ్రంట్ అండ్ డెవలపర్ అయిపోతారు. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం అసలు ఫార్మ్స్ అంటే ఏంటి, HTML లో ఎందుకు ఫార్మ్స్ అంత ఇంపార్టెంట్ అన్నది కవర్ చేద్దాం. అండ్ ఫార్మ్స్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది కూడా కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు VS Code లోకి వెళ్ళి ఏ ఫోల్డర్ లో అయితే మీ ఫార్మ్ HTML ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటారో ఆ ఫోల్డర్ లో ఓపెన్ చేయండి VS Code. ఓకే, సో మీ VS Code ఏ లొకేషన్ లో ఓపెన్ అయిందన్నది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇదండి, టెర్మినల్ ఉంటుంది. ఇక్కడ చూసారా టెర్మినల్. ఓకే, న్యూ టెర్మినల్ కొడితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా ఇది మీ పాత్ అన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికి VS Code లో మీరు ఇక్కడ ఏ ఫైల్ క్రియేట్ చేసినా సరే ఇక్కడ V3 అని ఉంది కదా, నా సిస్టంలో ఈ V3 ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది. సేమ్ అలానే మీ టెర్మినల్ ఏది ఉందో చూసుకోండి, అక్కడ క్రియేట్ అవుతున్నట్టు అనమాట అర్థం. ఓకే, సో HTML ఫైల్స్ కి మనం డాట్ ఎక్స్టెన్షన్ ఏమి ఇస్తాము, .html అని ఇస్తాం. ఓకే, కాబట్టి ఫార్మ్ .html. ఓకే, ఇచ్చేసాక అందాక టెర్మినల్ మూసేసాక మనకి ఇది .html ఫైల్. ఓకే, సో మనం ఏం చేస్తాము, ఇలా ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ట్యాబ్ కొట్టాము అనుకోండి. ఓకే, ఆటోమేటిక్గా బాయిలర్ ప్లేట్ మనకు వచ్చేస్తుంది VS Code లో. ఓకే, ఇక్కడ టైటిల్ మార్చండి. టైటిల్ ఏం పెడతాము, ఫామ్ అని పెడదాం, లేకపోతే స్టూడెంట్ ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇది ట్యాబ్ టైటిల్. ఓకే, అంటే బ్రౌజర్లో పైన కనిపిస్తుంది కదా, ఆ పైన కనిపించే ట్యాబ్ టైటిల్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఈ హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటి, ఇదంతా ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. అండ్ ఈ వీడియోలో మనం చూడబోయేది ఫామ్ అన్నమాట. ఓకే, సో మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇదొక ట్యాగ్, మెటా అన్నది ఒక ట్యాగ్, HTML అన్నది ఒక ట్యాగ్, ఇలా ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సేమ్ వేలో ఫామ్ అని చెప్పి ఇంకొక ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఫామ్. ఇక్కడ ఈ యాక్షన్ అందాక తీసేయండి, నేను చెప్తాను. ఓకే, సో ఈ ఫామ్ అంటే ఏంటి, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ కాదు, జస్ట్ నార్మల్ ట్యాగ్. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు మీకు ఫార్మ్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇదిగోండి, ఇది ఫేస్బుక్ ద్వారా లాగిన్ ఫామ్ ఇది. ఓకే, ఇక్కడ ఏముంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది, పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ఒక ఫీల్డ్ ఉంది. ఓకే, అదే ఒకవేళ క్రియేట్ న్యూ అకౌంట్ అని కొట్టాం అనుకోండి, ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇదేంటి, ఇది నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్, ఇది డ్రాప్ డౌన్, ఇది డ్రాప్ డౌన్, ఇక్కడ మొబైల్ నెంబర్ అది ఇవ్వడానికి ఫీల్డ్, ఇక్కడ పాస్వర్డ్ అది ఇవ్వడానికి ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొత్తం అంతా ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఇదంతా టెక్స్ట్ ఫార్మాట్ ఫీల్డ్, ఇదంతా పాస్వర్డ్ ఫార్మాట్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, టెక్స్ట్లో మనం జస్వంత్ అని కొడుతున్నాం, ఇక్కడ మనకి ఏం కొడుతున్నామో అది కనిపిస్తుంది. అదే ఇక్కడ మనం ఏం కొడుతున్నామో ఇవన్నీ డాట్స్లో కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఫీల్డ్ వేరు, పాస్వర్డ్ అన్నది డాటెడ్ ఫార్మాట్లోనే కనిపించాలి. సో అలా అనమాట, ఇలాంటివన్నీ ఫార్మ్స్. మనం ఓన్లీ ఫేస్బుక్లోనే కాదు, మీరు ఆల్మోస్ట్ ఏ అప్లికేషన్ వాడినా సరే ఫార్మ్స్ ఉంటుంది, కనీసం లాగిన్ ఫామ్ అయినా ఉంటుంది. ఓకే, మొత్తం అన్ని ఫార్మ్స్లోకి వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అలాంటిది ఒక ఫామ్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఫామ్ హెడ్డింగ్ ఏంటి, స్టూడెంట్ ప్లేస్మెంట్ డ్రైవ్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఇది కావాలంటే మన ఫోటోలోకి వెళ్ళి దీని మీద డబుల్ క్లిక్ చేస్తే బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. లేదు మనం చేస్తున్న చేంజెస్ రియల్ టైంలో మనకి కనిపించాలి అంటే మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ లైవ్ సర్వర్ అని కొట్టండి. ఓకే, లైవ్ సర్వర్ చూసారా, ఇక్కడ ఇది ఉంది. ఓకే, మళ్ళీ దీని కింద వేరేది ఉంది. ఈ రెండు వేరు బాగా ఎక్కువ వాడేదైతే ఇది. ఇక్కడ చూసారా 78.4 మిలియన్ డౌన్లోడ్స్. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. మీ సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అన్నది వస్తుంది. నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయి ఉంది కాబట్టి ఇక్కడ డిసేబుల్ అన్ఇన్స్టాల్ అని ఉంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇన్స్టాల్ అది చేసేసాక మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసేసి ఇక్కడ చూసారా, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని చెప్పి వస్తుంది ఆప్షన్. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం అయ్యాక మళ్ళీ రెండోసారి ఇంకొకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా స్టూడెంట్ విత్ ప్లేస్మెంట్ డ్రైవ్. ఓకే, స్టూడెంట్ ప్లేస్మెంట్ డ్రైవ్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఇప్పుడు మనం ఇది ఇచ్చేది పెడదాము. ఫస్ట్ ఏంటి, ఆ స్టూడెంట్ ఎవడు,
అది కావాలి కదా మనకి, నేమ్ కావాలి కదా, కాబట్టి ఇన్పుటే కదా మొత్తం అంతే. కాబట్టి ఇన్పుట్ స్టైల్ ఏంటి, టెక్స్ట్. ఓకే, ఈ ఫీల్డ్ తరకు నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్. ఓకే, ఐడి అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కాబట్టి దీనికి ఒక ఐడి ఇద్దాం. ఐడి కూడా ఫస్ట్ నేమ్ అని ఇద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు సేవ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా మనకు ఆల్రెడీ ఒక ఫీల్డ్ వచ్చేసింది. ఓకే, జూమ్ చేశాను మీకోసం కొద్దిగా. అండ్ ఇప్పుడు యూజర్కి తెలియదు కదా, లైక్ ఇది ఏ ఫీల్డ్ అని తెలుస్తుంది యూజర్కి. ఓకే, అయితే 2 వేస్ ఉన్నాయి. ఒకటి ప్లేస్ హోల్డర్ పెడతాం, ప్లేస్ హోల్డర్ పెట్టి ఫస్ట్ నేమ్ అని పెడతాం. ఇక్కడ చూసారా ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. యూజర్ ఏదైనా టైప్ చేయగానే ఆ ఫస్ట్ నేమ్ అన్నది పోతుంది. మళ్ళీ ఈ ఫీల్డ్లో ఏం లేదనుకోండి వాల్యూస్, మళ్ళీ ఈ ప్లేస్ హోల్డర్ అన్నది వచ్చేస్తుంది. ఇక్కడ ప్లేస్ హోల్డర్లో ఏది పెడితే అది ఇక్కడ కనిపిస్తుంది, టెంపరీ టెక్స్ట్ అనమాట. ఓకే, లేదన్నా అలా వద్దు మనకు పైన పేర్లా కావాలి అంటే డివ్ పెట్టండి, డివ్ లోపల ఇన్పుట్ ఫీల్డ్ పెట్టండి, లేబుల్ అని చెప్పి ఇంకొక ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఈ ఫర్ అంటే ఏంటి, లేబుల్ ఏ ఇన్పుట్ ఫీల్డ్కి. ఓకే, ఇది ఫస్ట్ నేమ్ కదా, కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇలా ఇస్తే ఇక్కడ చూసారా ఆ పక్కన వచ్చి ఒకదాని కింద ఒకటి ఎలా రావాలి, ఇదంతా సిఎస్ఎస్లో వస్తుంది. ఓకే, అది మనం చూద్దాం. ఫస్ట్ అసలు మీకు ఫస్ట్ ఫామ్ అన్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఓకే, సో ఇది ఇలాగా ఒక ఫీల్డ్ సేమ్ అలానే ఫస్ట్ నేమ్ ఎలా లాస్ట్ నేమ్ కూడా ఉంటుంది కదా, కాబట్టి ఇంకొక డివ్ క్రియేట్ చేయండి, లేబుల్ ప్లస్ ఇన్పుట్ టెక్స్ట్ ఇలా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రెండు ఒకేసారి క్రియేట్ అయిపోతాయి. ఇవన్నీ షార్ట్ కట్స్. ఓకే, ఫర్ లాస్ట్ నేమ్ సేమ్ ఇదే తీసుకొచ్చి ఇక్కడ నేమ్లోని ఐడిలోనే పెట్టండి. ఈ నేమ్ ఫీల్డ్ అది ఎందుకు పెడుతున్నామన్నా అంటే నేను మీకు చెప్తా, వీడియోలో ముందుకు వెళ్తున్న కొద్ది తెలుస్తుంది. బట్ ఫస్ట్ ప్రస్తుతానికి ఒక ఇన్పుట్ అన్న ట్యాగ్కి టైప్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, ప్లేస్ హోల్డర్ ఉంటుంది. ఓకే, ప్లేస్ హోల్డర్ ఏంటి, లాస్ట్ నేమ్. వీడియోలో అలా సిరీస్లో ముందుకు వెళ్తున్న కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫాలో అవ్వండి సిరీస్ని. ఓకే, లాస్ట్ నేమ్. సో ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా వచ్చేసింది. దానికి దీనికి కొద్దిగా గ్యాప్ కావాలి కాబట్టి బిఆర్ అని పెడతాము. ఓకే, బిఆర్ పెడితే ఆటోమేటిక్గా చూసారా గ్యాప్ వచ్చింది. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బాగానే ఉంది. ఇప్పుడు యూజర్ ఈమెయిల్ ఐడి కావాలి మనకి. ఓకే, ఈమెయిల్ ఐడి ఫీల్డ్లోని జస్ట్ అలా నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేసాం అనుకోండి, అది వ్యాలిడ్ అవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ఈమెయిల్ ఐడికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటుంది. @ ఉంటుంది, అయితే gmail.com ఉంటుంది, లేకపోతే outlook.com ఉంటుంది, లేకపోతే వేరే ఏదైనా డొమైన్ ఉంటుంది. మొత్తానికి @ అన్నది ఉంటుంది కదా, కాబట్టి మనకి ఆ స్పెసిఫిక్ ఫార్మాట్లో ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిఆర్ అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేశాక డివ్ లేబుల్ ప్లస్ ఇన్పుట్ కాల్ అని పెట్టి ఇక్కడ చూసారా ఈమెయిల్. ఓకే, ఇక్కడ చూసారా ఇక్కడ వరకు టైప్ ఏముంది, టెక్స్ట్ ఉంది, బట్ ఇక్కడ ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ అని పెట్టగానే ఆటోమేటిక్గా HTML ఆ ప్రాపర్ వాలిడేషన్స్ అవి తీసుకుంటుంది. అంటే ఈమెయిల్ అంటే ఈ స్ట్రక్చర్లో ఉండాలి అని చెప్పి ఆ వాలిడేషన్ వేస్తుంది ఆ ఫీల్డ్ మీద. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ ఈమెయిల్. ఓకే, స్టూడెంట్ ఈమెయిల్ ఇలా పెడతాము, స్టూడెంట్ ఈమెయిల్. ఇక్కడ మనం ప్లేస్ హోల్డర్ ఇవ్వలేదు కదా, ఈ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ ఇస్తే ఇక్కడ కూడా కనిపించేది, బట్ ఇవ్వలేదు కదా కాబట్టి కనిపించలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకి, డ్రాప్ డౌన్స్ ఉంటాయి. ఓకే, డ్రాప్ డౌన్స్ అది మనం ఎలా పెడతాము, డ్రాప్ డౌన్ అంటే నేను మీకు కింద చూపించాను కదా, ఇలా కొడితే మనకు లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, అదంతా మనం ఎలా పెడతాము అంటే డివ్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ కాదు, ఫస్ట్ లేబుల్ పెట్టండి, లేబుల్ పెట్టాము. నెక్స్ట్ సెలెక్ట్ అన్నది ఉంటుంది. ఫైన్, ఇప్పుడు ఇక్కడ లేబుల్ ఏం చేస్తాము, స్టూడెంట్ బ్రాంచ్, అది సిఎస్సియా మెక్కా ఈసీయా ఏంటి, స్టూడెంట్ బ్రాంచ్. ఓకే, అది ఇక్కడ నేమ్లో పెడతాము, ఐడిలో పెడతాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ కనిపించాలి, సిఎస్సి కనిపించాలి, ఈసీ కనిపించాలి, మెక్ కనిపించాలి కదా, కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ కదా, ఆప్షన్ పెడతాం. ఇక్కడ చూసారా ఆప్షన్కి మళ్ళీ సెపరేట్గా వాల్యూ అన్నది ఉంది. ఓకే, సిఎస్సి. సో ఇప్పుడు దీని వాల్యూ ఈ పర్టికులర్ ఆప్షన్ తలకు వాల్యూ ఏమవ్వాలి, సిఎస్సి అవ్వాలి. అంటే సిఎస్సి సెలెక్ట్ చేస్తే దాని వాల్యూ సిఎస్సి కదా పడాలి మన బ్యాక్ ఎండ్లో, సిఎస్సి టైప్ చేస్తే ఈసీ పడకూడదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి, ఈసీఈ ఈసీఈ మెక్ మెక్. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా. ఓకే, సిఎస్సి ఈసీఈ మెక్. మీరు కావాలంటే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు.
ఓకే. సిఎస్ఈ, ఈసీఈ, మెక్ ఇంకా ఏమున్నాయి? ట్రిపుల్ ఈ. ట్రిపుల్ ఈ అని పెడదాం ఇక్కడ. సో ఇక్కడ చూసారా ట్రిపుల్ ఈ కూడా యాడ్ అయింది. ఓకే. సో యూజర్ ఇప్పుడు ఏదైనా సపోజ్ ట్రిపుల్ ఈ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ బ్రాంచ్ వాళ్ళకి వాల్యూ ట్రిపుల్ ఈ వెళ్తుంది బ్యాక్ ఎండ్కి. అది ఎలా వెళ్తుంది ఇదంతా మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం సిరీస్లో. ఓకే. బట్ ప్రస్తుతానికి ఇది తెలుసుకోండి. సో ఏంటి స్టూడెంట్ బ్రాంచ్లో ట్రిపుల్ ఈ ఉంది, సిఎస్ఈ ఉంది, ఈసీఈ ఉంది, మెక్ ఉంది. ఓకే. బై డిఫాల్ట్ మీరు పేజ్ రిఫ్రెష్ చేసిన అనుకోండి, బై డిఫాల్ట్ సిఎస్ఈ సెలెక్ట్ అయ్యి ఉంది. లేదు మీరు మోర్ టార్గెటెడ్ టువర్డ్స్ మెక్ అనుకోండి, సో డిఫాల్ట్ ఆప్షన్ మెక్గా పెట్టేస్తే సెలెక్టెడ్ అని పెడతాం. ఓకే. ఇక్కడ చూసారా రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయిపోయి ఉండేది మెక్. కావాలంటే యూజర్ మళ్ళీ మార్చుకోవచ్చు సిఎస్ఈ కింద. ఓకే. సో అది ఎలా చేస్తాము, ఈ సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్తో చేస్తాం. లేదు మనకు మెక్ వద్దు, ఈసీ కావాలి, ఈసీ పెడతాం. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఈసీకి మారిపోయింది. ఫైన్, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది డ్రాప్ డౌన్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి మనకి, ఈజ్ ఫైనల్ ఇయర్. ఒకవేళ ఆ స్టూడెంట్ ఫైనల్ ఇయరా కాదా అన్నది కావాలి మనకి. కాబట్టి ఇక్కడ ఇంకొక డివ్ పెట్టండి. డివ్ పెడితే ఇక్కడ ఏమవుతుంది, డివ్ మనం ఊరినే పెట్టట్లేదు. ఎందుకు పెడుతున్నాము అంటే ఈ స్పెసిఫిక్ ఫీల్డ్, ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ తాలూకా లేబుల్, ఈ రెండింటిని గ్రూప్ చేసి ఆ గ్రూప్ని అలా మనం డివ్గా పెడుతున్నాం. అంటే అదంతా కలిపి ఒక గ్రూప్ లాగా, ఒక బాక్స్ లాగా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రతి దానికి ఒక లేబుల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు లేబుల్ వేసేయండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ లేబుల్ ఏంటి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఆర్ యు ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటి, ఎదర్ ఎస్ ఆర్ నో ఉండాలి అంతే, ఇంకా దాని నుంచి ఏం ఉండకూడదు కదా. కాబట్టి ఆ దాన్ని ఏమంటాము, రేడియో అంటాం. ఇన్పుట్ రేడియో. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏంటి, ఫైనల్ ఇయర్ ఎస్, ఫైనల్ ఇయర్ వాల్యూ ఏమి ఇస్తాము, నో అని, ఎస్ అని ఇస్తాము. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వాల్యూ నో అని ఇస్తాము. సో ఇక్కడ చూసారా ఇదర్ ఎస్ లేకపోతే నో అంతే. ఇప్పుడు ఎస్ మీద సెలెక్ట్ చేస్తే నో ఉన్న ఆప్షన్ దీనికి వచ్చేస్తుంది, అదే నో మీద సెలెక్ట్ చేస్తే ఎస్ ఉన్న ఆప్షన్ దీనికి వచ్చేస్తుంది. అంతేగాని రెండు సెలెక్ట్ చేయడం అవ్వదు. ఓకే. ఎందుకు అంటే మనం ఇక్కడ ఈ రెండు రేడియో ఆప్షన్స్కి ఇక్కడ చూసారా టైప్ రేడియో ఇస్తున్నాము. ఓకే. ఫైనల్ ఇయర్ ఎస్ అని ఇద్దాము. ఎందుకంటే ఐడి అన్నది ఎలా ఉండాలి, మనకి యూనిక్గా ఉండాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ కావాలని చూడండి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, రేడియో బటన్స్ రెండు పెట్టాము. ఓకే. ఎదర్ ఎస్ ఆర్ నో. బట్ ఇది సెలెక్ట్ చేస్తే అది పోతుంది, అది సెలెక్ట్ చేస్తే ఇది పోతుంది. అది ఎలా అవుతుంది, ఎందుకంటే రెండింటికి సేమ్ నేమ్ ఇచ్చాం కాబట్టి, రెండింటికి సేమ్ ఫైనల్ ఇయర్ అన్న నేమ్ ఇచ్చాం. ఓకే. ఇదే తీసుకెళ్ళి దీన్ని కూడా పెట్టండి. ఓకేనా. సో రేడియో బటన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, సపోజ్ స్టూడెంట్కి వాడి బ్రీఫ్గా కావాలనుకోండి, అంటే స్టూడెంట్ వాడి ఇన్ఫర్మేషన్ కొద్దిగా బ్రీఫ్గా ఇవ్వాలనుకుంటున్నాడు. సో దానికి మనం ఏమి పెడతాము, ఇన్పుట్ ఫీల్డ్ పెట్టము, టెక్స్ట్ ఏరియా అని పెడతాం. టెక్స్ట్ ఏరియా అంటే మనం ఒక పారాగ్రాఫ్ లాంటిది పెట్టవచ్చు. ఓకే. కాబట్టి అక్కడ ఏం పెడతాము, ఫస్ట్ బిఆర్ పెడదాం. బిఆర్ పెట్టి డివ్ లేబుల్ అబౌట్ స్టూడెంట్. ఓకే. టెల్ us about yourself. ఇక్కడ చూసారా కొత్తది ఫీల్డ్ యాడ్ అయింది, ఇంకా లేబుల్ యాడ్ అయింది, ఫీల్డ్ ఇంకా యాడ్ అవ్వలే. ఇక్కడ ఏంటి ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా. ఓకే. ఇన్పుట్ కాదు, టెక్స్ట్ ఏరియా. నేమ్ ఏంటి, అబౌట్ స్టూడెంట్. ఐడి ఏంటి, అబౌట్ స్టూడెంట్. ఇక్కడ చూడండి రోస్ 10, ఎన్ని రోస్ ఎంటర్ చేయగలడు యూజర్. కాలమ్స్ 500. ఇక్కడ చూసారా ఆ చివరి వరకు పోయింది 500 కాలమ్స్ అంటే. ఓకే. మీరు ఏం చేస్తారు, జస్ట్ 10 into 10 ఇవ్వండి సరిపోతుంది. ఏముంది ఇవ్వండి ప్రాక్టీస్కే కదా. ఇక్కడ చూసారా 10 into 10. లేదన్నా 10 into 10 మరీ చిన్నది అయిపోయింది అంటే 50 ఇస్తాం, సరిపోయింది. ఓకే. ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ పెట్టుకోవచ్చు. ప్లేస్ హోల్డర్ tell us about yourself in brief. చూసారా ప్లేస్ హోల్డర్ వచ్చింది. దీని అర్థం ప్లేస్ హోల్డర్ అంటే అర్థం ఏంటి, జస్ట్ మనం ఒరిజినల్ వాల్యూ పెట్టే వరకు
అది ఉంటుంది. ఏదైనా సపోజ్ ఒక్క క్యారెక్టర్ పెట్టినా సరే ఆ ప్లేస్ హోల్డర్ అనేది మాయమైపోతుంది. ఓకే. సో ప్లేస్ హోల్డర్స్ దేనికి వాడతామన్నా అంటే ప్లేస్ హోల్డర్స్ అనేవి యూజర్కి ఇంకొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాడతాం. ఓకే. ఇప్పటి వరకు మనం ఏమేమి చేసాము, ఫస్ట్ నేమ్ చేసాము, లాస్ట్ నేమ్ అంటే ఇవి రెండు ఏంటి టెక్స్ట్ ఇన్పుట్స్. ఇది ఈమెయిల్. ఇంకొకటి ఫోన్ నెంబర్ చూడలేదు మనం. ఓకే. మళ్ళీ బిఆర్ పెడదాము, డెవ్ లేబుల్. ఇప్పుడు ఈ ఇన్పుట్ తలక ఇదేంటి చూసారా, టెల్. ఓకే. సో ఫోన్ నెంబర్ రిసీవ్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ఫీల్డ్ తలక టైప్ ఎప్పుడు టీఈఎల్. ఓకే. టెలిఫోన్ లాగా ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్. ఇక్కడ చూసారా ఇంకొక ఫీల్డ్ యాడ్ అయింది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ బిఆర్ ట్యాగ్లో కొన్ని పెడదాం. ఫోన్ పెడితే మనం ఏమవుతుంది, స్క్రోల్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు చూసారా మీరు స్క్రోల్ చేయడానికి ఈజీ అవుతుంది. మీరు జస్ట్ ఫామ్స్ అవి బిల్డ్ చేసినప్పుడు మీరు ఎలా బిఆర్ ట్యాగ్లు అవి ఏం పెట్టక్కర్లేదు. నేను దీన్ని పెడుతున్నా అంటే జస్ట్ ఈ ఫామ్ కొద్ది మరీ కిందకి అయిపోయింది కదా, మీకు కనిపించదని చెప్పి నేను కొన్ని బిఆర్ ట్యాగ్లు పెట్టాను ఇక్కడ. అప్పుడు ఏంటి కొద్ది పైకి స్క్రోల్ చేయొచ్చు మనం. ఓకే. అంతే, అంత మించి దేనికి పెట్టలే. ఇక్కడ స్టూడెంట్ ఫోన్ నెంబర్ అని చెప్పి ఒక ఫీల్డ్ పెట్టాము. వాలిడేషన్స్ అవి ఎలా చేయాలి ఇదంతా చెప్పాను కదా, వీడియోస్ సిరీస్లో ముందుకు వెళ్తాను పోతే మీకు తెలుస్తుంది. బట్ ఫస్ట్ టైప్స్ ఏమేమి ఉంటాయి, రేడియో బటన్ ఎలా పెట్టాలి, డ్రాప్ డౌన్ ఎలా పెట్టాలి, చెక్ బాక్స్ ఉంటుంది, ఆ చెక్ బాక్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ చూడండి. ఓకే. నెక్స్ట్ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్కి ఇంకోటి పెడదాం. సో ఫైనల్ ఇయర్ పైన పెడదాం. ఓకే. సో బిఆర్ ట్యాగ్ పెట్టండి, అప్పుడు ఈ రెండుకి మధ్యలో ఇంకొక డివ్ పెట్టండి. లేబుల్ సబ్జెక్ట్స్ ఆప్టెడ్, సబ్జెక్ట్స్ ఆప్టెడ్. ఓకే. ఇన్పుట్ చెక్ బాక్స్, నేమ్ ఏంటి సబ్జెక్ట్. ఓకే. ఇది ఫిజిక్స్ ఇద్దాం, ఫిజిక్స్ అని పెట్టండి. ఇక్కడ చూసారా ఫిజిక్స్ అనేది వచ్చింది. ఓకే. సేమ్ అలానే ఇక్కడ నేమ్ మళ్ళీ ఉంచేసి కెమిస్ట్రీ, కెమిస్ట్రీ పెడదాం. సో ఇక్కడ చూడండి, యూజర్ కావాలంటే ఒకటే పెట్టచ్చు, లేకపోతే రెండు పెట్టచ్చు. అది ఏంటన్నది ఆ యూజర్ ఇష్టం. ఓకేనా, ఫైన్, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది చెక్ బాక్స్ లాగా. అండ్ లాస్ట్ ఇప్పుడు యూజర్ రిజిస్టర్ అయ్యేదానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకోండి. ఆ పాస్వర్డ్ ఏంటి, టైప్ పాస్వర్డ్. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇప్పుడు డివ్ పెడతాము, డివ్ పెట్టాక ఈ ఇన్పుట్ దా డివ్ లోపల పెడతాము, ఇంకొకటి లేబుల్ పెడతాము, లేబుల్ పెట్టాక స్టూడెంట్ పాస్వర్డ్. సో ఇది ఎలా కాపీ చేసి ఇక్కడ పెడతాము, ఇక్కడ పెడతాము. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ పాస్వర్డ్ సేవ్ చేసాం అనుకోండి. ఇక్కడ చూసారా మనం ఇక్కడ ఎలా కొడుతుంటే మనం ఏం కొడతామో మనకు కనిపిస్తుంది. సేమ్ అదే ఇక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే ఇన్పుట్ ఫీల్డ్ తాలూకు టైప్ ఏంటి పాస్వర్డ్. ఓకే. సో అదనమాట. మీకు ఇంకా చాలా ఇన్పుట్ టైప్స్ ఉంటాయి. ఇదిగోండి మనం ఫుల్గా వాడేవి ఇవి, పైన చెప్పేవి అంటే ఫ్రీక్వెంట్గా వాడతాం. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఫైల్ ఉంది, ఫైల్ కూడా చాలా వాడతాము. సపోజ్ ఇక్కడ ఉంది ఫామ్ పైకి వెళ్దాం. ఫస్ట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదా, అలానే ఇక్కడ డివ్ పెడతాము, లేబుల్ ప్లస్ ఇన్పుట్ ఫైల్. ఓకే. ప్రొఫైల్ ఫోటో. ఇక్కడ చూసారా టైప్ ఫైల్ అనే పోతే మీకు చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. అప్లోడ్ ప్రొఫైల్ ఫోటో. చూసారా చూస్ ఫైల్. ఇప్పుడు మనం దీని మీద కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫైల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే. ఫైల్ అప్లోడ్ చేయడానికి అక్కడ మీరు ఏంటన్నా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫైన్. సో ఇది ఇన్పుట్ టైప్ ఫైల్ అనమాట. ఇంకా దీంట్లో కూడా అడ్వాన్స్డ్ ఉంటాయి, కవర్ చేద్దామని ఒకేసారి అన్ని నేర్చేసుకున్నా సరే అన్ని కలిపి ఒకేసారి మర్చిపోతాము. కాబట్టి ఈ ఫీల్డ్స్ అవి ఇక్కడతో ఆపుదాం. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి ఫామ్ అంతా డీటెయిల్స్ అవి ఫిల్ చేస్తాడు స్టూడెంట్. లాస్ట్లో సబ్మిట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా బటన్. కాబట్టి ఇక్కడ బటన్ అని చెప్పి టైప్ చేసి కాలమ్ పెడితే మనకు రికమెండేషన్స్లో చూసారు ఎన్ని వస్తున్నాయి. బటన్ ఉంది, డిసేబుల్డ్ ఉంది, రీసెట్ ఉంది, సబ్మిట్ ఉంది. ఓకే. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి పెట్టేది సబ్మిట్ పెడదాం. సబ్మిట్ పెట్టి సబ్మిట్ ఫామ్. ఇక్కడ చూసినా సబ్మిట్ ఫామ్ అనేది వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ బ్యాక్ ఎండ్కి వెళ్తాయి మనం సెటప్ చేశాక. ఓకే. బట్ ప్రస్తుతానికి ఆ బటన్ తాలూకా ఫంక్షనాలిటీ అది.
ఓకే. ఫామ్‌లో మీకు ఫస్ట్‌లో చెప్పాను వీడియో స్టార్టింగ్‌లో గుర్తుందా? ఇక్కడ ఒక 2 ఉంటాయి వదిలేయండి అని. ఆ 2 ఏంటి? ఒకటి మెథడ్, ఇంకొకటి యాక్షన్. సో, మనం వాడేది ఏంటి? మెథడ్‌లో ఎయిదర్ గెట్ ఆర్ పోస్ట్ ఉంటది. ఆ గెట్ అంటే ఏంటి? పోస్ట్ అంటే ఏంటి? ఇదంతా నేను చెప్తా. సో, గెట్ అంటే మనం డీటెయిల్స్ అవి తెచ్చుకోవడానికి వాడతాం. సర్వర్ నుంచి తెచ్చుకోవడానికి వాడతాం. ఓకే. ఐడియల్‌గా ఒక ఫార్మ్ తాలూకు మెథడ్ ఎప్పుడు పోస్టే ఉండాలి. పోస్ట్ అని పెట్టినప్పుడు ఇక్కడ యూఆర్ఎల్‌లో కనిపించదు. మనం ఏం పంపిస్తున్నామో ఇదంతా. యాక్షన్ అన్నది ఏంటి? ఏ యూఆర్ఎల్‌కి పంపించాలి ఆ డేటా. ఓకే. మనం ఇక్కడ మెథడ్ పోస్ట్ పెట్టాము. ఓకే. ఇక్కడ యాక్షన్ మన బ్యాక్ ఎండ్ సర్వర్ ఏ యూఆర్ఎల్ మీద ఈ డేటా అంతా తీసుకుంటుంది. యూజర్ సబ్మిట్ చేసేది. సో, అది ఆ యూఆర్ఎల్ ఇక్కడ యాక్షన్ అట్రిబ్యూట్‌లో వస్తది. ఓకే. ఫైన్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బ్యాక్ ఎండ్ లేదు కాబట్టి ఈ 2 అలాగా తీసేయండి. తీసేసి మీరిది ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఫైన్. మీరిది చూసి సేమ్ ఇలా అంటే ఇంకొక ఏదో ఒక యూజ్ కేస్‌కి మీరు ట్రై చేయండి. లాగిన్ ట్రై చేయండి. లాగిన్ ఫార్మ్ ట్రై చేయండి. ఓకే. యూజర్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కిందన లాగిన్ బటన్ ఉండాలి. అది ట్రై చేయండి. ఆ అసైన్‌మెంట్ కంప్లీట్ చేసి ఏదో నాకు లింక్డ్ఇన్‌లో ట్యాగ్ చేసి పెట్టండి. లేకపోతే మీరు నార్మల్‌గా పెట్టుకున్నా సరే ప్రాబ్లమ్ లేదు. ఓకే. అసైన్‌మెంట్ మాత్రం కంప్లీట్ చేయండి. ఈ వీడియోలో వాడిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో సెండ్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియో వస్తది సీఎస్ఎస్ మీద. సో, ఈ సిరీస్ మీరు ఫ్రీగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతది. కాబట్టి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మనం వచ్చే వీక్ మళ్ళీ కలుద్దాం.